మరి అమ్మాయి వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉండింది, అక్కడే సూసైడ్ చేసుకుంది అని అయితే వాళ్ళ మదర్ చెప్పారు కాబట్టి ఒకసారి వాళ్ళ అక్కతో కూడా మాట్లాడదాము. వాళ్ళ అక్కకి ఏమైనా తెలిసే ఈ విషయాలు అంటే తల్లిదండ్రులతో చెప్పుకోలేను కూడా తోబట్టు వాళ్ళతో చెప్పుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి దానికి సంబంధించి ఏమైనా చెప్పారా లేదా అనే విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. రైట్, మీ సిస్టరు మీతో పాటే ఉండేది అని అయితే మీ మదర్ చెప్తూ ఉన్నారు. ఏ రోజు కూడా ఇలా ఒక వ్యక్తి తన వెంట పడుతున్నారని కానీ రిలేషన్లో ఉన్నారనే విషయం కానీ మీకు తెలుసా? తెలీదు మేడం. చెప్పలేదా? ఏం చెప్పలేదు, తెలీదు. తెలీదు. బయటికి వెళ్ళడం కానీ ఆహా లేదు, బయటికి వెళ్ళడం కానీ ఎటు లేదు. ఎప్పుడు పోయినా ఇద్దరం ఒకే కాడికే పోయేది, ఒక్క కాడికే వచ్చేది. తను చనిపో ముందుకు ఒక 4 months బ్యాక్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ 15-20 days ఉంది. అప్పుడే తను ఒంటరిగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడు ఒంటరిగా లేదు. లేదు. ఓకే. సో ఏమైనా అంటే సూసైడ్ చేసుకోక ముందు రోజు కానీ ఏమైనా మీతో మాట్లాడడం కానీ లేకపోతే ఏమైనా చెప్పడం కానీ ట్రై చేసిందా? అంటే మాట్లాడింది కానీ ఇట్లా చెప్పలేదు. అమ్మ నాన్నతో ఫోన్ మాట్లాడింది అంతే. నాతో నార్మల్గానే మాట్లాడింది. అప్పుడు ఫీవర్ వస్తుంది, అక్క మార్నింగ్ లేపు నేనే టిఫిన్ చేస్తా అనేసి మంచిగా మాట్లాడింది. 10:40 అయింది పడుకునేసరికి. అప్పటిదాకా మాట్లాడుకుంటూనే ఉన్నాం, మంచిగా నవ్వింది, మంచిగా ఉంది. కొద్దిసేపు అమ్మ నాన్నతో ఫోన్ మాట్లాడింది అంతే మేడం. ఏ టైంకి జరిగిందండి? అంటే తను సూసైడ్ చేసుకుంది. ఏ టైంకి చేసుకుందో తెలియదు. కూలర్ పెట్టుకుంది, తన రూమ్లో పడుకుంది. మాకు ఏం సౌండ్ కూడా ఏం రాలేదు. మార్నింగ్ 8:40 దాటింది, అప్పుడే లేచినాం. సరే స్నానం చేసినాం, వాష్రూమ్కి పోయిందాం, తీయట్లే డోర్ అనుకున్నాం. తర్వాత మా హస్బెండ్ని లేపిన. తర్వాత కింద పైన వాళ్ళందరూ 10 మంది వచ్చి తలుపు బలగొట్టేలోపు ఫ్యాన్ కూరేసుకొని ఉంది. అప్పటిదాకా మంచిగానే మాట్లాడింది, మంచిగానే ఉంది. అమ్మ నాన్నతో ఫోన్ మాట్లాడింది. మార్నింగ్ సూసైడ్ చేసుకొని ఉంది. మీరు అమ్మాయి ఫోన్ చెక్ చేయడం కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో ఏమైనా చెప్పడం కానీ ఏమైనా జరిగిందా? ఏం లేదండి. ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు మేడం. ఎవరితో ఎవరితో చెప్పలేదు, ఏం చెప్పలేదు. తనకు ఫోన్ కూడా లేదు. వాళ్ళు చెప్తున్నారు సీక్రెట్ ఫోన్ ఉందట తన దగ్గర, ఫోన్ ఇచ్చాం అనేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మీ ఇంట్లో సీక్రెట్ ఫోన్కి సంబంధించి కానీ ఏ రోజు తను లేదు, ఏం లేదండి. ఆ ఫోన్ కూడా దొరకలే, ఏం లేదు. అండ్ తను ఎవరితోనైతే రిలేషన్లో ఉందో బాబాయ్ అని చెప్తున్నారు కదా, ఆ మనిషిని మీరు ఎప్పుడైనా కలిసారా, చేశారా? అండ్ ఇంతకు ముందు కూడా పెళ్ళి అయింది అని కూడా చెప్తున్నారు. పెళ్ళైంది మేడం. ఎప్పుడు మాట్లాడడం కలవడం అనేది ఏమీ లేదు. ఎక్కడ పరిచయం అయింది అసలు వాళ్ళిద్దరికి? ఊర్లోనే. అంటే ఇంతకుముందు తను ఎక్కడ లేదు మేడం. ఒక ఇంటి దగ్గరే అది ఏమన్నా ఫంక్షన్ ఫెస్టివల్ ఉంటే వెళ్ళొచ్చేవాళ్ళం. హైదరాబాద్లోనే ఉండేది. ఎక్కడ పరిచయం కానీ అసలు ఏమీ లేదు. అది మాకు అర్థం కావట్లేదు మేడం. తర్వాత పోస్ట్ మార్టం అయినాక ఇట్లా తెలిసింది, తను కన్సీవ్ 3 months 20 days కడుపులో బాబు ఉన్నాడని అక్కడ చెప్పారు వాళ్ళు. దాని ద్వారా మేము రాంగ్ నెంబర్ వచ్చింది కదా మేడం, చెల్లె చనిపో ముందుకు రాంగ్ నెంబర్ మీద అనుమానం అని ఇట్లా కేసు పెట్టాం. తర్వాత చెల్లె చనిపోయిన 3వ రోజు వాడు కోర్టుకు లొంగిపోయింది. డైరెక్ట్ లొంగిపోయి పోలీసు కస్టడీకి తీసుకున్నప్పుడు 7వ తారీఖు నేనే ఫోన్ మాట్లాడవద్దు, అవసరం లేదని తిట్టినా, 8వ తారీఖు అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని వాడే స్టేట్మెంట్లో రాసిండు. ఇప్పుడు కడుపు చేశానని కానీ అట్లాంటివి ఏమైనా సరే చెప్పాడా స్టేట్మెంట్లో? నా వల్లనే చెప్పాడు మేడం. నా వల్లనే కన్సీవ్ అయింది, నేనే వద్దన్నా, తెల్లారేమటి సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్పిండు వాడు. చెప్పిండు. సో మీరు 3 ఉన్నారు మేడం చెల్లె విషయంలో. వాళ్ళని కేసు పెట్టంటే పెట్టట్లే వీళ్ళు. అంటే మిగిలిన 3 ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులేనా లేకపోతే అబ్బాయి యొక్క ఫ్రెండ్స్? అబ్బాయి వాళ్ళ సొంతం బాబాయ్ కొడుకు, పెదనాన్న కొడుకు, వాళ్ళ ఫ్రెండ్. మొత్తం యాదవ్సే. జటంగ్ మహేష్, కేశవైన రమేష్, కేశవైన గౌతమ్. మొత్తం మా ఊరే, పాతర్లపాడు. సో వాళ్ళందరి హ్యాండ్ ఉందంట? ఉంది మేడం, ఖచ్చితంగా ఉంది. చెల్లెతో మాట్లాడినట్టు ఉంది ఫోను. ఇంకో వాడు వాళ్ళు పోయి దాసారం పోయి బెదిరించినట్టు ఉంది. అక్కడ కూడా వాళ్ళు చూశాడు, వాళ్ళు కూడా సాక్షులు ఉన్నారు. పెట్టనంటే పెట్టట్లేదు. వాళ్ళ 4గురికి కేసు కావాలి మేడం, వాళ్ళకి శిక్ష పడాలి. మిగతా 3గురికి వీడితో పాటు. వాళ్ళ 3 పైన కూడా మీకు అనుమానం ఉంది అని చెప్పి కేసు అనేది ఫైల్ చేస్తారా? మళ్ళీ పెట్టినాం మేడం. ఇట్లా రికార్డింగ్ వాళ్ళు వాళ్ళకి లంచం ఇచ్చానని చెప్పారు కదా, దాని రికార్డింగ్ తీసుకుపోయి సార్ వాళ్ళకి ఇచ్చినాం, పోలీసు వాళ్ళకి ఇచ్చి ఇట్లా కేసు పెట్టండి పెట్టట్లేరు. అంటే ఎందుకు పోలీసులు కేసు పెట్టట్లేదు? ఇంతకుముందు మీ అమ్మగారు చెప్పారు ఇట్లా డబ్బులకి అమ్ముడిపోయారు అని. అది మాత్రం వాస్తవమే. ఊర్లో చెప్తున్నారు 6 లక్షలు ఇచ్చినాం, 4 లక్షలు ఇచ్చినాం చైతన్యపురి స్టేషన్కి, అందుకే వాళ్ళు కేసు పెట్టట్లేదు. ఇంకెకరమైన అమ్మి పెడతాం, ఇంకేదైనా చేస్తామని వాళ్ళు ఊర్లో చెప్తున్నారు. అయినా వీళ్ళు ఎవిడెన్స్ ఉందిగా మేడం, వాళ్ళే అంటున్నారు ఎవిడెన్స్ దేని పెడతా. ఇంకొక ఈ వాయిస్ రికార్డ్ ఏదైతే ఉందో అది ఎవిడెన్స్లా పరిగణించట్లేదా పోలీసులు? లేదు, అది అవసరం లేదు, అది మాకు సంబంధించింది కాదు. వాడు ఒప్పుకున్నాడుగా అమ్మ, వాడు పోయిండుగా, ఇంకా మిగతా 3 మీద ఎందుకు అనేసి చెప్తున్నారు. ఇంకో కానిస్టేబుల్కి సార్ ఇట్లా వాడి ఫోన్ ఉంది కదా, CDR పెట్టండి, చెల్లె చనిపో ముందుకు ఎవరెవరితో మాట్లాడిందో ఏంది అని తెలుస్తుంది అని చెప్తే, వాడు ఫోన్ లేదు, చెర్లేసిండట. చెర్ల పోయి మునిగి తీసుకొని నీ చేతిలో పెట్టాలా, నీ కాడికి తీసుకొని రావాలా అని ఇట్లా వల్గర్గా మాట్లాడుతున్నారు.
సో మీకు అసలు ఎప్పుడు కూడా ఎటువంటి అనుమానం రాలా మీ చెల్లి మీద? అనుమానం ఏం లేదు మేడం, మంచిగానే మాట్లాడేది, ఉండేది, ఎటు వెళ్ళినా వచ్చేది, అంత ఫ్రీగా ఉండేది, బాగుండేది. చిన్నప్పటి నుంచి ఒకే హాస్టల్ మేడం, మేము ఫస్ట్ క్లాస్ నుంచి హాస్టల్. పెళ్ళైన తర్వాత నా దగ్గర ఉంటుంది, పెళ్ళిగా మా అమ్మయ్య వాళ్ళ దగ్గర ఉండేది. మీ దగ్గరికి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 2 years అవుతుంది. 2 years నుంచి ఇక్కడ జాబ్ చేస్తూ చదువుకుంటూ ఉంటుంది. ఇంతకుముందు కూడా మామయ్య వాళ్ళ దగ్గరనే ఉండేది 3 years. తర్వాత